నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. వేసవి సెలవులు అనంతరం ఈ రోజు ప్రభుత్వేతర స్కూళ్లు తెరుచుకున్నాయి. నగరంలోని స్థానిక పిఎస్ఎన్ఎంహెచ్ స్కూల్లో ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్ ను ఈ రోజు ఎంఈఓ2 ఎన్ కృష్ణ సందర్శించారు. అలాగే తరగతి గదులను పర్యవేక్షించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. బాగా చదువుకోవాలని, 10వ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. అత్యధిక మార్కులు తెచ్చుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం చదువుకుంటే మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు రాణించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందన ప్రతినిధితో మాట్లాడారు. శ్రీకాకుళం మండలంలో స్టాక్ పాయింట్ ఈ స్కూల్లో అధికారులు ఏర్పాటు చేశారని, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్లు పంపిణీ ఇప్పటికే అన్ని స్కూల్కు బుక్స్, నోట్స్, షూస్లు, బెల్ట్ ఇలా అన్ని అందజేశామని, యూనిఫామ్లు కూడా 2 రోజుల్లో అన్ని పాఠశాలలకు పంపనున్నట్లు చెప్పారు. ఎస్ఆర్వికే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కానుక సంబంధించి ఇదివరకే ప్రతి పాఠశాల కూడాను టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగ్స్, బెల్ట్లు, షూస్ కూడా అన్ని పాఠశాలకి పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు యూనిఫామ్స్ అనేవి మేము ఇక స్టాక్ పాయింట్ దగ్గర యూనిఫామ్స్ మేము రిసీవ్ చేసుకుంటూ ఉన్నాము. 2 రోజుల్లో ఈ యూనిఫామ్స్ కూడా ప్రతి పాఠశాలకి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఈ నూతన విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులందరూ కూడాను చక్కగా పనిచేసి ఈ మండలానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారని చెప్పి భావిస్తూ నేను ముగిస్తున్నాను. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, ఇతర వర్గాల చిన్న సన్నకారు రైతుల పండ్ల తోటల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ డిపిసి స్వప్నిల్ దినకర్ పుడత్కర్ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వర్షాధారిత పండ్ల తోటల పెంపకం పథకం కింద జిల్లాలో 22 రకాల మొక్కలను ఉచితంగా అందించనున్నట్లు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఈ పథకం కింద మామిడి, జీడి, నిమ్మ, జామ, సపోటా, కొబ్బరి, జామ, చింత, సీతాఫల, దానిమ్మ, అత్తి, బేరు, బటర్ ఫ్రూట్, జాక్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, మునగ, స్వీట్ ఆరెంజ్, ఆయిల్ పాల్మ్, కోకో, పూల తోటలుగా రోజ్, జాస్మిన్ వంటి పంటలకు గోతుల త్రవ్వకం, మొక్కల కొనుగోలు, నీరు పోయడం సహా నిర్వహణ ఖర్చులు పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు. పంట రకాన్ని బట్టి ప్రతి ఎకరానికి 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలో 68,103 రూపాయల నుంచి 2,51,226 రూపాయల వరకు ఖర్చును భరించనున్నట్లు వివరించారు. గత ఏడాది జిల్లాలో 1,650 ఎకరాల్లో వర్షాధారిత ఉద్యాన పంటల పెంపకం చేపట్టగా ఈ ఏడాది లక్ష్యాన్ని 3,000 ఎకరాలకు పెంచినట్లు వెల్లడించారు. జాబ్ కార్డు కలిగిన అర్హులైన రైతులు సంబంధిత మండల కార్యాలయాల్లోని ఎంపీడీఓ, ఏపీఓలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో కూడా వివరాలు పొందపరిచి పత్రాలు సమర్పించవచ్చునని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్థిర ఆదాయ మార్గాన్ని ఏర్పరచుకోవాలని కోరుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. బాలలను కార్మికులుగా పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని నెహ్రూ యువ కేంద్రం డీడీ వెంకట్ ఉజ్వల్ వెల్లడించారు. స్థానిక నెహ్రూ యువజన కార్యాలయం వద్ద జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ బ్రెడ్స్ సంస్థ, జిల్లా కార్మిక శాఖ, ఏహెచ్టియు, ఐసిపిఎస్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం నుండి డైనెట్ జంక్షన్ వరకు బాల కార్మికుల నియంత్రణపై అవగాహన ర్యాలీ సాగింది. బాలను కార్మికులుగా పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని, అలాగే ఎక్కడైనా అటువంటి పిల్లల్ని గుర్తించినట్లయితే 1098 లేదా 112 నెంబర్కు కాల్ చేసి తెలియజేయవలసిందిగా కోరారు. కార్మిక శాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 18 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో చేర్చుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏహెచ్టియు కానిస్టేబుల్ బగాది రాములమ్మ, ఐసిపిఎస్ నుండి గీత, శ్రీనివాస్, మీనాక్షి, వైసీబీ, మాధవి, శంకర్, రెడ్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ డే అగైన్స్ చైల్డ్ లేబర్ అనేది మనం జరుపుకుంటున్నాము. ఇది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యూనిసెఫ్ వాళ్ళు డిజిగ్నేట్ చేశారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇంటర్నేషనల్ ట్రాఫికింగ్ జరుగుతుంది. చిన్నపిల్లల్ని బాండెడ్ లేబర్ గాను వాళ్ళని కిడ్నాపింగ్ చేసి, ఎక్స్టార్షన్ చేసి పలు విధాలుగా వాడుకుంటున్నారు.
దాన్ని నిర్మూలించడానికి మన శ్రీకాకుళంలో ఈరోజు ఒక మంచి ర్యాలీ నిర్వహించారు బ్రెడ్ స్థానం సంస్థ. అదేవిధంగా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉండి దీన్ని అరికట్టడానికి వాళ్ళ ఒక సంస్థ, వాళ్ళ యొక్క మెంబర్స్ అందరూ చాలా కృషి చేస్తున్నారు. అందుకు వాళ్ళకి అభినందనలు. అదేవిధంగా మన నెహ్రూ యువ కేంద్ర కూడా వాళ్ళకి ఎల్లప్పుడూ సహాయం ఉంటూ వాళ్ళకి సహకారాలు అందిస్తామని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్లో చదువుతున్న పిల్లలకు ఆరోగ్యకరమైన నాణ్యమైన భోజనం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం సరఫరా అవుతున్న సాధారణ బియ్యం స్థానంలో త్వరగా ఉడికే నాణ్యమైన సన్న బియ్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో గురువారం నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. మొత్తం 2599 పాఠశాలలు 153 హాస్టళ్లకు కలిపి 655 టన్నుల సన్న బియ్యం ఇప్పటికే సరఫరా పూర్తయిందన్నారు. బియ్యం సరఫరాలో పారదర్శకత కోసం ట్రేసిబిలిటీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా ఏ మిల్లులో బియ్యం ఆడించారు, ఏ పాఠశాలకి హాస్టల్కి పంపారో అన్న వివరాలన్నీ క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ చర్యలతో విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించిన ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉందని ఖాన్ పేర్కొన్నారు. ప్రభుత్వ బడులు, ప్రైవేటు కళాశాలలు ఈ రోజు పునః ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తొలి రోజు స్కూళ్లకు విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగానే ఉంది. అలాగే ఉపాధ్యాయులు, హెచ్ఎంలు విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన బుక్స్, నోట్స్, బెల్టులు, షూస్ల గురించి చర్చించారు. విద్యార్థుల వివరాలు నమోదు చేసుకుని వారికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పిఎస్ఎన్ఎంహెచ్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ దేవదత్తానందం మాట్లాడారు. ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూళ్లను తెరిచినట్లు చెప్పారు. విద్యార్థులకు అవసరమైన బుక్స్, నోట్స్ ఇలా అన్ని ప్రభుత్వం అందజేసిందని, అన్ని విద్యార్థులకు పంపిణీ చేస్తామని, అలాగే యూనిఫామ్ కూడా అందజేస్తామని తెలిపారు. తొలి రోజు ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు బోధనేతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ రోజు నుండి పాఠశాల ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాల పునః ప్రారంభమైంది. వేసవి సెలవు అనంతరం విద్యార్థులందరికీ మేము ఎన్రోల్మెంట్ కోసమని ఉత్సాహపరుస్తూ అందరికీ ఎన్రోల్మెంట్ పెంచుకోవడానికి కోసం, అలాగే గవర్నమెంట్ పంపించిన సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ అన్నింటినీ ఈరోజే మేము విద్యార్థులకు ఇచ్చి ప్రతిరోజు వారు రెగ్యులర్గా పాఠశాలకి వచ్చేటట్లు, అలాగే పాఠశాల యొక్క విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచుకోవడానికి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆదేశానుసారం మేము పనిచేస్తూ, గవర్నమెంట్ యొక్క ఆదేశానుసారం పనిచేస్తూ విద్యా అభివృద్ధి కోసం ప్రతిరోజు యోగాసనాలను వేయడం వలన మానసిక ఒత్తిడి దూరం అవుతుందని జిల్లా పౌర సంబంధాల అధికారి జి సూర్యప్రకాష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద యోగాసనాలను చేయవచ్చన్నారు. గురువారం 80 అడుగుల రహదారిలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా పట్ల అందరూ అవగాహన పెంచుకొని యోగాసనాలు వేయడం వలన ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చునని చెప్పారు. యోగాసనాలు చేయడం వలన ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. యోగాసనాలు వేయడం వలన వ్యాధులు దూరం అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ నుండి చంద్రశేఖర్, యోగా శిక్షకులు పాండ్రంకి మురళీకృష్ణం, తంగి స్వాతి, పౌర సరఫరాల కార్యాలయం నుండి డీటీలు, సిబ్బంది, డీలర్లు, నగర ప్రజలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పాలన తొలి ఏడాది అయిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లాకు ఏం చేశారో ఇక్కడ మంత్రి, ప్రజా ప్రతినిధులు చెప్పాలని సిపిఎం నాయకులు డి గోవిందరావు, భవరి కృష్ణమూర్తి, తేజేశ్వరరావులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏమైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. జిల్లాలో అర్ధాంతరంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఇక్కడ రైతులు పనులు ఉంటాయని, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారని చెప్పారు. తొలి ఏడాది పాలనలో గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు జిల్లాకు అందాల్సిన నిధులు ఏ మేరకు అందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమ్స్లో ఖాళీలను భర్తీ చేయడం లేదని, తద్వారా రోగులు మెరుగైన చికిత్స అందడం లేదన్నారు. ఐటీడీఏ ఏర్పాటు ఏమైందన్నారు. ఫిషింగ్ హార్బర్లు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారని, ఏమైనా ఆ పనులు ముందుకు సాగుతున్నాయా అని అడిగారు. ఈ జిల్లాకు ఎంత మేరకు నిధులు విడుదల చేశారో చెప్పాలని జిల్లా మంత్రులకు, ప్రజాప్రతినిధులకు డిమాండ్ చేశారు. తొలి అడుగు ఏడాదిలో జిల్లాకు ఏమి చేయలేదని, రిక్తిహస్తం చూపారని, మరో 4 ఏడాదులు ఉన్నాయని, లేకుంటే ప్రజలే సరైన బుద్ధి కూటమి నాయకులకు చెబుతారని జోస్యం పలికారు. జాతీయ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించబడే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025కి సంబంధించి దరఖాస్తుల గడువును జూలై 31, 2025 వరకు పొడిగించారు. ఈ మేరకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. సాంస్కృతికం, సమాజ సేవ, విజ్ఞానం, సాంకేతికం, పర్యావరణం వంటి రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన 5 నుండి 18 సంవత్సరాలలోపు బాలలు ఈ అవార్డుకు అర్హులని, బాలలు స్వయంగా కానీ లేదా వారు చెందిన సంస్థల ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. దరఖాస్తు చేసేందుకు అవసరమైన వ్యక్తిగత వివరాలు, ప్రతిభకు సంబంధించిన ధ్రువపత్రాలు, సర్టిఫికేట్లు, పత్రికల్లో ప్రచురితమైన వార్తల క్లిప్పింగ్స్ వంటి ఆధారాలతో పాటు awards.gov.in రిజిస్ట్రేషన్ సైన్ అప్ పోర్టల్ ద్వారా జూలై 31 లోపు నమోదు చేసుకోవాల్సిందిగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు సాధికారత అధికారి బి శాంతిశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డు కోసం అర్హులైన బాలలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. రాష్ట్ర రైతుల సమస్యలను చర్చించేందుకు ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 3 ప్రధాన అంశాలపై ఇరువురిపై చర్చ చేశారు. 2014-19 సంవత్సరాల మధ్య ఉపాధి పథకం కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిల సమస్యను త్వరితగతిన పరిష్కరించి నిధులు విడుదల చేయాలని కోరారు. దేశంలోనే అత్యధిక పామాయిల్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఎడిబుల్ ఆయిల్పై దిగుమతి సుంకం 20% నుంచి 10% తగ్గించినట్లు, దీనివల్ల దేశీయంగా పంట ఉత్పత్తి చేస్తున్న రైతుల మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల నష్టపోతారని, ఆ సుంకాన్ని పాత రేటు ప్రకారం కొనసాగించాలని కోరారు. అలాగే జాతీయ వ్యవసాయ కార్పొరేషన్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా సేకరించి పప్పు దినుసులు ముఖ్యంగా రెడ్ గ్రామ్ గడువు ఈ నెల జూన్ 15వ తేదీతో ముగియనుందని, రైతుల సౌకర్యం దృష్ట్యా సేకరణ గడువు మరింత పెంచాల్సిందిగా కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ సానుకూలంగా స్పందించి త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈ రోజు ఉదయం కేఎన్విడి ప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం ఈవోగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కనకరాజు, అట్టాడ శ్రీనివాస్, శోభనాచార్యులు, చక్రవర్తి, ఆలయ సిబ్బంది ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్ తెలిపారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నిరసన ర్యాలీకి సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో యువతకి, విద్యార్థులకి జరుగుతున్న అన్యాయం గురించి కలెక్టర్కి రేపు ఉదయం 10 గంటలకు ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని స్వరూప్ తెలిపారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మార్పు దుర్గా పృథ్వీరాజ్, విద్యార్థి విభాగం అధ్యక్షులు ముత్తా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రేపు జరిగే కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి యువత, విద్యార్థులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రీవెన్సల్ అధ్యక్షులు రౌతు శంకర్రావు, శ్రీకాకుళం నియోజకవర్గాల యువత అధ్యక్షులు హరీష్, విద్యార్థి విభాగం అధ్యక్షులు ఇసాక్ భరద్వాజ్, నగేష్ రాజ్, భరత్, హేమంత్, వెంకటప్పలనాయుడు, పవన్, వాసు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ విషాద ఘటన గురించి తెలుసుకుని షాకుకు లోనయ్యాని, బాధితుల పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై షాక్ గురయ్యానని, తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఆ పరిస్థితిని వ్యక్తిగతంగా సమీక్షిస్తున్నానని, విమాన శాఖతో పాటు అత్యవసర సేవ విభాగాలను అప్రమత్తం చేయాలని ఆదేశించారని తెలిపారు. సహాయక చర్యలు వేగంగా చేపట్టేందుకు సమన్వయంతో పనిచేయాలని తెలిపాను అని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనకు స్పందనగా రక్షణ బృందాలు ఘటనా స్థలానికి చేరాయని తెలిపారు. వైద్య సహాయం, రిలీఫ్ చర్యల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. బాధితులు, వారి కుటుంబాల కోసం నా ప్రార్థనలు. ఈ క్లిష్ట సమయంలో వారికి మేమంతా అండగా ఉంటాం అని ట్విట్టర్లో తెలిపారు. ఈ విషయంపై ప్రధాని కూడా స్పందించారు. రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి విషయాన్ని తెలుసుకున్నారు. అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ప్రధాని ఆదేశించారు. తల్లికి వందనం కాదు వంచన అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు రౌతు శంకర్రావు ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం పిల్లలు 87,41,855 ఉంటే ఇస్తామంటున్నది 67,27,164 మందికి. కానీ ప్రకటించిన నిధుల ప్రకారం చూస్తే 58 లక్షల మందికే అని, అది కూడా పూర్తిగా ఇస్తారో లేదో అనుమానాన్ని వ్యక్తం చేశారు. దాదాపుగా 29 లక్షల మంది పిల్లలకు మోసమే కదా అని ప్రశ్నించారు. పథకం అమలుకు కావాల్సింది ఏడాదికి 13,050 కోట్లు కాగా గత ఏడాది పూర్తిగా
ఎగనామం పెట్టి 2 ఏళ్లకు ఇవ్వాల్సింది 26,100 కోట్లు, ఈ ఏడాది 8,745 కోట్లు ఇస్తామని ప్రకటించారని ఇది వంచన కాదా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు తగుబుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని జోస్యం పలికారు. భారత ఆహార సంస్థ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ బ్లడ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యాన ఈరోజు స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 26 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా FCI డివిజనల్ మేనేజర్ చొక్కాకుల సునీల్ కుమార్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సందీప్ సర్కార్, మేనేజర్ జి శ్రీహరిలు మాట్లాడారు. భారత ప్రభుత్వ సూచనతో చైతన్య కార్యక్రమం ఏర్పాటు చేసి పిమ్మట స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో రక్త నిల్వలు తక్కువగా ఉన్నందున ఇలాంటి రక్తదాన శిబిరాలు మరెన్నో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అవసరమైన రోగులకు వెంటనే రక్తం అందించి ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుందని అన్నారు. రెడ్ క్రాస్ ప్రతినిధులు కె సత్యనారాయణ, జి రమణ, పి చైతన్య కుమార్ రక్తదాతలకు గోల్డ్ ప్లేటెడ్ మెడల్స్ను, ధృవీకరణ పత్రాలను అందించారు. ఆరోగ్యానికి సిరి కలిగించే సిరిధాన్యాల్లో అరికెలు గొప్పతనాన్ని తెలుసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అరికెలు ఆరోగ్య రహస్యాలను ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంతో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే వారి ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు. తినడానికి కూడా సమయం లేక ఏవో పిజ్జా, బర్గర్ వంటి వాటిని ఆర్డర్ పెట్టి కడుపును నింపుకుంటున్నారు. ఫాస్ట్ ఫుడ్ మాయలో పడి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను దూరం పెట్టడం వల్ల ఎన్నో సమస్యలకు గురవుతున్నారు. పూర్వకాలంలో మన పెద్దవారు పొలంలో పండించిన చిరుధాన్యాలు అనగా కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు, అరికెలు ఎంతో విరివిగా ఉపయోగించేవారు. అందుకే వారికి 80-90 ఏళ్ళు వయసు వచ్చినప్పటికీ ఎంతో ఆరోగ్యవంతంగా ఉండగలుగుతున్నారు. ఈ ధాన్యాల విషయానికి వస్తే అరికెలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అరికెలు తీపి, వగరు, చేదు రుచులు కలిగి ఉంటాయి. అధిక పోషక విలువలు కలిగి ఉండడం వలన పిల్లలకు మంచి ఆహారం, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. జీర్ణశక్తిహిత ఆహారం క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కూడా నివారిస్తాయి. అధిక యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో కూడా ఉంచుతుంది. పరుగు పందాలలో పాల్గొనే వారికి మంచి శక్తి కూడా ఇస్తుంది. ఈ క్రమంలోనే ఈ పోషకాలు మనకు సరైన ఆరోగ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజు కొద్ది పరిమాణంలో అరికెలు మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఈ క్రమంలోనే మనకు బరువు తగ్గడానికి కూడా అరికెలు ఎంతగానో దోహదపడతాయి. అలాగే మధుమేహ, అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడేవారు నెలసరి సమస్యలు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపు చేయడానికి దోహదపడతాయి. అదేవిధంగా టైఫాయిడ్, డెంగ్యూ వంటి విష జ్వరాల బారిన పడిన వారికి అరికెలు తినిపించడం వల్ల తొందరగా ఈ విష జ్వరాల నుంచి ఉపశమనం పొందవచ్చు. వాత రోగాలకు, ముఖ్యంగా కీళ్ళ వాతవానికి, ఋతుస్రావం క్రమంగా రాని స్త్రీలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, కంటి నరాల బలానికి అరికెలు మంచి ఆహారం. అరికె పిండిని వాపులకు పైపూతగా కూడా వాడతారు. ఈనాటి వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ను యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ ని వీక్షించవచ్చు.